ఈరోజు కథ పేరు దేవుడి న్యాయం. ఓ పెద్ద ఆయన ఉన్నాడు. తన ఊరు నుంచి వేరే ఊరు వెళ్తున్న మార్గంలో చాలా ఆకలేస్తుంది. చాలా దూరం ఆ ఊరు. తన ఊరికి వెళ్ళాలంటే ఇంకా చాలా టైం పడుతుంది. ఆకలితో కళ్ళు గట్ర తిరిగేస్తున్నాయి. అప్పుడు ఇద్దరు స్నేహితులు ఓ చెట్టు కింద కూర్చొని అప్పుడే వాళ్ళు తెచ్చుకున్నటువంటి లంచ్ బాక్సెస్ ఓపెన్ చేస్తున్నారు. ఆ విషయం గమనించినటువంటి పెద్ద ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు చాలా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా దొరుకుతుందా, మీరు తెచ్చుకున్న దాంట్లో నాకేమైనా షేర్ చేయగలరా అని అడిగారు. అందులో మొదటి వాడు 3 చపాతీలు తెచ్చాడు. రెండో వాడు 5 చపాతీలు తెచ్చాడు. 3 + 5 8 అవుతున్నాయి. ఈ 8ని ముగ్గురికి సమానంగా పంచాలి అంటే ఎలా తెగొట్టినా తెగడం లేదు అసలు. అందుకు వీళ్ళిద్దరూ డిస్కస్ చేసి ఏం డిసైడ్ చేశారంటే, అరే నువ్వు తెచ్చిన 3 చపాతీల్ని ఒక్కొక్క చపాతీని 3 ముక్కలు చెయ్యి, నేను తెచ్చిన 3 చపాతీల్ని 5 చపాతీల్ని ఒక్కొక్కటి 3 ముక్కలు చేస్తాం. అంటే మొత్తం కలిపి 8 చపాతీలు వస్తే 8 3 24 ముక్కలు వస్తాయి. తలో 8 ముక్కలు తిని మన ఆకలి తీర్చుకుందామని అనుకున్నారు. అనుకుంటే సరే అని చెప్పేసి 3 ముక్కలు అయినాయి, 5 3 ముక్కలు అయినాయి. మొత్తం 24 పీసులు వచ్చాయి. నేను అంటే ఆ పెద్ద ఆయన ఒక 8 పీసులు తిన్నాడు. మొదటి స్నేహితుడు ఒక 8 పీసులు, రెండో స్నేహితుడు ఒక 8 పీసులు తిన్నాడు. నాకు చాలా సంతోషం అనిపించింది, చాలా తృప్తి చెందాను. మంచి ఆకలిగా ఉన్నాను అనమాట. చాలా తృప్తి అనిపించి నా దగ్గర ఒక 8 బంగారు నాణాలు ఉంటే ఆ ఇద్దరు స్నేహితుల్ని పిలిచి, ఇదిగోండి అయ్యా 8 నాణాలు ఉంచుకోండి అని ఆ 8 నాణాలు ఇచ్చేసి ఆ పెద్ద ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అసలు సమస్య మొదలైంది. వీరిద్దరు ఏమంటారు? ఆ 5 చపాతీలు ఇచ్చిన ఆయన ఏమంటాడు, నేను 5 చపాతీలు ఇచ్చాను కాబట్టి నేను 5 బంగారు నాణాలు తీసుకొని, నువ్వు 3 చపాతీలు ఇచ్చావు కాబట్టి నువ్వు 3 నాణాలు తీసుకొని ఆ 5 చపాతీలు తెచ్చిన అతను అంటాడు. ఈయనేమంటాడు, ఆ పెద్ద ఆయన ఇచ్చిన 8 నాణాలు కదా, నేను సగం 4 నాణాలు, నువ్వు సగం 4 నాణాలు, అంటే నువ్వు 4 నేను 4 తీసుకుంటే సరిపోద్దా, చెరు సగం పంచుకున్నట్టుగా ఉంటది కదా అని ఈయన అంటాడు. సరే మీరు చెప్పండి, ఆయన చెప్పినట్టుగా 5 3 తీసుకోవడం కరెక్టా, ఈయన చెప్పినట్టుగా 4 4 తీసుకోవడం కరెక్టా? రెండు కరెక్టే. ఏది కరెక్టో మనం చెప్పలేకపోతున్నాం. మీరు చెప్పలేకపోతున్నారు, నేను చెప్పలేకపోతున్నాను. అయితే ఈ గొడవ చిరికి వాన అయింది, గాలి వాన అయింది, పెద్దదయ్యి పదరా మహారాజు గారి దగ్గర తీర్చుకుందాం అన్నారు. ఇద్దరు కలిసి మహారాజు గారి దగ్గరికి వచ్చారు. సమస్య అంతా చెప్పారు. మహారాజు కూడా 5 3 4 4 ఈ డైలమాలో ఉండిపోయి ఆలోచించి పొరకు తట్టడంలో పని చేయండి, ఆ 8 నాణాలు ఈ రోజుకి ఇక్కడ ఉంచండి, మీరు రేపు ఉదయం రండి, నేను తీర్పు చెప్తాను అన్నాడు. అన్న తర్వాత ఈయన ఆలోచించాడు. కొద్దిగా మేధావులు ఎవరు ఉన్నారు వాళ్ళందరితో డిస్కస్ చేశారు. కొంతమంది 4 4 ఇవ్వడం కరెక్ట్ అంటే, కొంతమంది 5 3 ఇవ్వడం కరెక్ట్ అంటున్నారు. ఇవన్నీ తేలక ఈయన ఏం చేశాడు, రాత్రి పడుకునే ముందు దేవుడి గదికి వెళ్ళి దేవుడికి నమస్కారం చేసి, స్వామి మానవ మాత్రమైనటువంటి మాకు ఏది సరైనదో 5 3 ఇవ్వడం కరెక్టా, 4 4 ఇవ్వడం కరెక్టో మాకు తెలియట్లేదు. కాబట్టి రేపు ఉదయం ఆ తీర్పు చెప్పే సమయానికల్లా నాకు కాస్త జ్ఞానోదయం కలిగించు, మంచి తీర్పు, ఎవరికి అన్యాయం చేయకుండా ఇద్దరికి న్యాయం చేసేటట్టుగా ఒక తీర్పు ఇచ్చేటట్టుగా నన్ను ఆశీర్వదించు అని చెప్పి నైట్ పడుకునే ముందు దేవుడు దండం పెట్టేసి ఈయన నిద్రకి నిష్క్రమించాడు. అక్కడి నుంచి పడుకున్నాడు. మంచి గాఢ నిద్రలో ఉంటే దేవుడి కలలో కనిపించి ఓ సొల్యూషన్ ఇచ్చాడు. సొల్యూషన్ ఇవ్వడంతో పాటు దానికి ఒక ప్రాపర్ రీజన్ కూడా చెప్పాడు ఎందుకు అన్నది. నెక్స్ట్ రోజు సభ మొదలైంది. ఆ 8 నాణాలు ఉన్నాయి కదా, ఆ 8 నాణాలు తీసుకొచ్చాడు. తీసుకొచ్చి 5 చపాతీలు తెచ్చిన వ్యక్తికి 7 నాణాలు ఇచ్చాడు. 3 చపాతీలు తెచ్చిన వ్యక్తికి 1 నాణం ఇచ్చాడు. ఈడు కదా జమ్మని లేచాడు, గొప్ప మహారాజు అయ్యా నువ్వు, ఓహో న్యాయం చేస్తావు అంటే ఇదే నువ్వు చేసిన న్యాయం, 3 నాణాలు నా స్నేహితుడు ఇస్తానన్నాడు, అది కాదని నీ దగ్గరకు వస్తే నువ్వు 1 నాణం ఇచ్చావు,
నీ దగ్గరికి వచ్చాను చూసావా, నాది బుద్ధి తక్కువ, ఇగో లెంపడ కూడా వేసుకుంటున్నానని మన లోపల నుంచి ఉక్రోషం తనుకు వస్తుంది. ఎందుకు? 4 ఇప్పిస్తాడు రాజు అని చెప్పి నా దగ్గరికి వచ్చాడు, రాజు దగ్గరికి. ఇగో రాజు దగ్గరికి వచ్చాడు. రాజు ఏంటి చేశాడు? ఉన్న ఎక్స్ట్రా 2 నాణాలు కూడా తీసేసుకొని 1 నాణం ఇచ్చి అక్కడ మొదటి వాడికేమో 7 నాణాలు ఇచ్చాడు. ఇడు పట 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 వాగుతున్నాడు లోపల ఉక్రోషంతో. హోల్డ్ ఆన్ రుకో సారా సవర్కరో అన్నాడు. అన్నది అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇప్పుడు 3 చపాతీలు తెచ్చావు నువ్వు, 5 చపాతీలు తెచ్చాడు ఆయన. నీ 3 చపాతీని 3 ఒక్కొక్క చపాతీని 3 ముక్కలు కింద చేస్తే ఎన్ని వచ్చాయి? 9 ముక్కలు వచ్చాయి. ఆయన 5 చపాతీల్ని 3 ముక్కలు చేస్తే ఎన్ని వచ్చాయి? 15 ముక్కలు వచ్చాయి. నువ్వు తెచ్చిన చపాతీని 3, ఒక్కొక్క చపాతీని 3 ముక్కలు చేస్తే ఎన్ని ముక్కలు వచ్చాయి? 9 వచ్చాయి. 9లో 8 నువ్వు మెక్కి 1 ముక్క మాత్రం ఆ ముసలోడికి ఇచ్చావు. కానీ ఆయన వచ్చిన 15 ముక్కల్లో 8 తను తిని 7 ముక్కలు ఆ పెద్ద ఆయనకి ఇచ్చాడు. ఆయన ఇచ్చిన బంగారు నాణాలు ఎన్ని? 8. నువ్వు 1 ముక్క ఇచ్చావు కాబట్టి నీకు 1 బంగారు నాణం. ఆయన 7 చపాతీ ముక్కలు కాంట్రిబ్యూట్ చేశాడు కాబట్టి ఆయనకి 7 బంగారు నాణాలు. అంతే. మరి ఇక్కడ సభలో ఇంకెక్కడ సౌండ్ లేదు, కేవలం హర్షధ్వానాలు మాత్రమే, చప్పట్లు మాత్రమే. అయితే ఇదే మన జీవితాల్లో కూడా వర్తిస్తుంది. మనం ఏమనుకుంటామంటే అన్నిటికీ దేవుడు సరిగ్గా చూడట్లేదు, నేను ఎంత చేస్తున్నాను నాకు మంచి చేయట్లేదు, ఆడు చేసింది ఏ గుడ్డు లేదు, ఆడికి ఎంత మంచి చేసి ఇంత రాసులుగా సంపదలు ఇస్తున్నాడు అని అనుకుంటాం మనం. కానీ దేవుడి లెక్కలు వేరేగా ఉంటాయి. చూడండి, ఒక్కరు కూడా మీకు ఇక్కడ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దాదాపుగా ఎంతమంది ఉన్నారు? ఓ 30-40 మంది ఉన్నారు ఇక్కడ. ఇంతమంది, ఇంతమందిలో ఒక్కరు కూడా 7-1 రేషియో చెప్పలేదు. అయితే 4-4 రైట్ అన్నారు ఈయన చెప్పినట్టుగా, లేదు 5-3 రైట్ అన్నారు ఆయన చెప్పినట్టుగా. కానీ బియాండ్ దిస్ మనం ఆలోచించలేకపోతాం. కానీ దేవుడి న్యాయం ఎప్పుడు ఇలాగే ఉంటది, కఠినంగా ఉంటది, కరెక్ట్ గా ఉంటది. ఓకేనా? థ్యాంక్ యూ.